హలో, ఇప్పుడు మనం ఫర్టైల్ విండో అంటే ఏంటి దీని గురించి మాట్లాడుకుందాము. హాయ్ అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ డైరెక్టర్ అట్ ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, కోకాపేట్, హైదరాబాద్. ఫర్టైల్ విండో అంటే ఏ డేస్లో అయితే ఇంటర్కోర్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉంటాయో దాన్ని మనం ఫర్టైల్ విండో అని అంటాము. జనరలీ రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకు ప్రతి 28 రోజులు లేదా 30 రోజులకు పీరియడ్ అనేది వస్తుంది. రెగ్యులర్ పీరియడ్స్ అంటే 21 to 35 డేస్ లోపు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే వీటిని మనం రెగ్యులర్ సైకిల్స్ అంటాము. ఇట్లా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకు ఈ ఫర్టైల్ విండో అనేది మిడ్ సైకిల్ యూజువలీ ప్రతి నెల అదే సమయంలో ఇంచుమించు ఫాలో అవుతుంది. మనము పీరియడ్ ఇవాళ వచ్చింది అంటే దాన్ని ఫస్ట్ డే లాగా లెక్క పెడతాము. అట్లా ఆ రోజు నుండి ఫస్ట్ డే ఆఫ్ సైకిల్ నుండి డే 1, డే 2 అని అట్లా లెక్క పెట్టుకుంటూ వెళ్తాము. జనరలీ ఓవ్యులేషన్ అనేది మన సైకిల్ లెంత్ కన్నా అంటే నెక్స్ట్ పీరియడ్ వచ్చిన డే నుండి 14 డేస్ ముందు మనకు ఓవ్యులేషన్ లేదా ఎగ్ విడుదల అనేది జరుగుతుంది. సో 28 డేస్ సైకిల్ ఉంటే 14th డే మనకు ఎగ్ విడుదల అనేది జరుగుతుంది. అంటే 28 రోజుల సైకిల్ ఉన్న వాళ్ళకు 14వ రోజు ఎగ్ విడుదల జరుగుతుంది. ఈ ఎగ్ అనేది ఒక ఆడవాళ్ళ బాడీలో ఒక 48 గంటల వరకు ఉంటుంది. ఆ టైంలో పార్ట్నర్తో కలిసినప్పుడు ఫీమేల్ బాడీలో వీర్యకణాలు లేదా స్పర్మ్ అనేది 72 గంటలు ఉంటాయి. సో మనకు ఎగ్ విడుదల అయిన రోజే ఇంటర్కోర్స్ చేయాలని లేదు. ఇంటర్కోర్స్ ఎగ్ విడుదల ముందు ఒక 48 అవర్స్ ముందు చేసినా లేదా 48 అవర్స్ తర్వాత చేసినా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టైం స్పాన్ని, ఈ 4 to 5 డేస్ టైంని మనము ఫర్టైల్ విండో అని అంటాము. ఈ ఫర్టైల్ విండో తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? ఈ ఫర్టైల్ విండో తెలుసుకుంటే మనకు ఆ టైంలో ఇంటర్కోర్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళకు ప్రెగ్నెన్సీ తొందరగా రావడంలో హెల్ప్ చేస్తుంది. మరియు ప్రెగ్నెన్సీ ఎవరైతే కోరుకోవట్లేదో వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలంటే ఈ ఫ్యూ డేస్లో ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయాలి. సో ఫర్టైల్ విండో క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా అనేది తెలుసుకుందాం. 28 డే సైకిల్ ఉన్న వాళ్ళకు 14th డే ఓవ్యులేషన్ జరిగితే 12th నుండి 16th డే వరకు ఫర్టైల్ విండో అని అనుకుంటాము. అదే 30 రోజుల సైకిల్ ఉన్న వాళ్ళకు 16వ రోజు ఎగ్ విడుదల అయితే 14 నుండి 18వ రోజు వరకు ఫర్టైల్ విండో అని అనుకుంటాం. అదే ఒకవేళ సైకిల్ ఎవ్రీ 40 డేస్కి పీరియడ్ వస్తుంది అంటే వాళ్లకు 26th డే ఓవ్యులేషన్ జరుగుతుంది. అప్పుడు ఫర్టైల్ విండో అనేది 24th నుండి 28th డే వరకు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకు ఈజీగా మనం ఫర్టైల్ విండో క్యాల్కులేట్ చేసుకొని ఈ టైంలో ఇంటర్కోర్స్ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే కొందరికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. PCOD వల్లనో లేదా వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్లనో వాళ్ళకు పీరియడ్స్ ప్రతి 28 రోజులకు ప్రతి 35 రోజులకు అట్లా రావు. కొన్నిసార్లు 1 month 2 months కూడా డీలే కావచ్చు. అట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఫర్టైల్ విండో అనేది తెలుసుకోవడం కష్టము. సో అట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నవారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుందో వేరే టెస్ట్స్ ద్వారా తెలుసుకుంటే వాళ్లకు హెల్ప్ అవుతుంది.